ప్రైజ్ ది లార్డ్. బాగున్నారా? సో చాలా రోజుల తర్వాత మళ్ళీ మీ ముందుకు వచ్చాను. డ్యూ టు సమ్ బిజీ ఇన్ మై వర్క్. ఓకే, నా గురించి చాలామంది ప్రార్థన చేస్తున్న ప్రతి బిడ్డకు నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మీకు, మీ కుటుంబాలకు దేవుడు ఎన్నో ఆశీర్వాదాలు కుమ్మరించాలని ప్రార్థిస్తున్నాను. అలాగే నా యొక్క ప్రార్థనా జీవితాన్ని, సేవా జీవితాన్ని గురించి ప్రత్యేకంగా మీ ప్రార్థనలో గుర్తుంచుకోండి. కాలం చాలా స్వల్పమై ఉంది. వీలైనంత వరకు మనం దేవుని యొక్క సువార్తను ప్రకటించాలి. అది మన యొక్క ముఖ్యమైనటువంటి మన క్రైస్తవ జీవితంలో అది చాలా ముఖ్యమైనటువంటి అంశము. ఎనీహౌ, సో ఈరోజు అంశం ఏంటంటే బాండేజెస్ ఆఫ్ సాటాన్, అంటే తెలుగులో సాతాను బంధకాలు. ఇవి ఇప్పుడు ఇలాంటి విషయాలు తెలుసుకోకపోవడం వల్ల, అవేర్నెస్ లేకపోవడం వల్ల అరే నాకు ఇట్లా అయింది అట్లా అయింది. దేవుడు మహాజ్ఞాని అండి. మీరు దేవుని పరలోక రాజ్యం వెళ్ళడానికి అంటే చదువు అవసరం లేదా అంటే ఆత్మ ద్వారా కొన్ని విషయాలు ఆయన మంచి చెడు విషయాలు చెప్తారు. కాబట్టి మనం ఆయన దగ్గరికి వెళ్ళడానికి అవకాశం ఉంది. బట్ ఆయన గురించి ఇంకా ఎక్కువ విషయాలు తెలుసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఆయన ఇంకా ఎక్కువగా లోతుగా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. వాటి యొక్క అడ్వాంటేజెస్ చాలా ఉంటాయి, తర్వాత డిస్కస్ చేద్దాము. ఇప్పుడు పాస్ కావడానికి నీకు ఇచ్చినటువంటి పుస్తకాల్లో 35 మార్కులు పాస్ కావచ్చు, నో ప్రాబ్లం. బట్ 100కు 100 మార్కులు రావాలి కదా, అంటే మొత్తం అన్ని పుస్తకాలు చదవాలా. అంటే దేవుడు మహాజ్ఞాని, అట్లనే చెప్తున్నా కదా. సో మన జీవితంలో చాలా లోతుగా ఎంత వెతికినా చాలా ఇంకా పూర్తిగా తెలుసుకునేటటువంటి విషయాలు ఏంటంటే దైవం గురించే. చాలా మర్మమైన విషయాలు ఉంటాయి. సో ఈరోజు అంశం తెలుసు కదా, బాండేజెస్ ఆఫ్ సాటాన్, అంటే సాతాను బంధకాలు లేదా బంధనాలు అంటారు, కట్టేసి ఉంచడం. ఓకే, చాలామంది అనుకుంటారు సాతాను లేదా దెయ్యము అదేదో వచ్చి తొక్కేస్తుంది, అదేదో వచ్చి ఏదో చేస్తుంది, ఏదో ఎలాంటివి ఏమి ఉండవండి. ఏం చేస్తుంది అనేటువంటి విషయాలు మీరు ఈరోజు బాగా పూర్తిగా తెలుసుకోండి. ఎందుకంటే చాలామంది ఈ యొక్క ప్రాబ్లమ్స్తో నలుగుతూ ఉంటారు. కొంతమంది చేతబడులు ఉన్నాయని, కొంతమంది దెయ్యాలు ఉన్నాయని, కొంతమంది అవి ఇవన్నీ మోసం చేసే వాళ్ళు కూడా ఈ క్రైస్తవుల్లో కూడా దొంగ బాబాల్లో ఉన్నట్టు క్రైస్తవుల్లో కూడా ఉన్నారు. డబ్బు దండుకుంటున్నారు. ఈ మధ్య కొంతమంది సిస్టర్స్, కొంతమంది నేను అక్కడెక్కడ అబ్జర్వ్ చేసినాను. స్పెషల్గా ఒక్కొక్క ఇంటికి దర్శనం చేస్తుంటారు. నాకు దేవుడు డైరెక్ట్ మాట్లాడతాడు, మీ ఇంట్లో ఇవి ఉన్నాయి, మీ ఇంట్లో మూలకు దయ్యాలు ఉన్నాయి. ఇవి ఏంటంటే ఇది, ఇలాంటి వాళ్ళని ఎంటర్టైన్ చేయొద్దండి. వాక్యం తెలుసుకోండి. చదువు లేక మోసపోయినారంటే దానికి ఒక రీజన్ ఉంటుంది. వాళ్ళైనా కానీ దైవభక్తుల దగ్గరికి వెళ్ళి ఇట్లా జరిగిందని చెప్పుకోవాలి, వాక్యం తెలుసుకోవాలి. ఓకే, సో బ్యాండేజెస్, సాతాన్ యొక్క బంధనాలు అంటారు, లేదా బంధకం, బంధించడం అంటే ఏమిటి? ఇవి తెలియకపోతే మరి రక్షకుని గురించి తెలుసుకోవడం ఎట్లయితుంది చెప్పు? ఇవి తెలియకపోతే యేసుక్రీస్తు రక్షకుడు ఎట్లయిండు మరి కదా? ఎంతో లోతైన మర్మమైన విషయాలు కదా, ఇవి తెలుసుకోకపోతే ఎట్లా అండి? ఓకే, దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే రాజ్య సువార్తను అందరికీ స్త్రీలని లేదు, పురుషుడని లేదు, ప్రతి ఒక్కరికి దేవుని రాజ్య సువార్త భారం ప్రతి ఒక్కరికి ఉంటుంది. దేవుని యొక్క మర్మమైన విషయాలు మీకు తెలియాలంటే మీ ఊర్లో కానీ మీ ఇళ్ళల్లో కానీ ఎప్పుడైనా మీరు కూటములు పెట్టుకున్నట్లయితే దయచేసి నాకు తెలియజేస్తే ₹1 కూడా ఖర్చు లేకుండా మీ యొక్క పైసలతో నేను కాకుండా నా సొంతంగా నేను కష్టపడినటువంటి డబ్బులతో దేవుడు నాకు ఇచ్చినటువంటి భాగ్యంతో నేను రాగలుగుతాను. ఓకే, సరే. సాతాను బంధనాలు ఆర్ బంధకం అంటే ఏంటి అనే విషయాలు తెలుసుకుందాం. ఫస్ట్ బంధనము లేదా బంధించడం అంటే తెలుసు కదా, అంటే అటు నుంచి విడుదల అనేటువంటిది ఉండదు. ఒక జైలు ఎట్లా ఉంటుంది, బంధనం, అందులో ఇరుక్కోబడి ఉంటావు, బయటికి రావు.
ఓకే, ఆ బయటికి కేవలం తీసుకురావడమే విడుదల, రక్షణ. మీకు బాగా ఎగ్జాంపుల్ చెప్పాలంటే నాకు ఒకప్పుడు స్మోకింగ్ భయంకరమైనటువంటి అలవాటు ఉండే. ఎంత డాక్టర్స్ దగ్గరికి కొన్ని మెడిసిన్ ఉంటుంది, అది వేస్తే నోరంతా చేదైపోయేది, కానీ మానలేకపోతుంది. రోజుకి 3-4 పెట్టెలు కాల్చేటోని. దేవుడు చేసేటువంటి అద్భుత కార్యాలు, రక్షించే విధానం ఎట్లుంటుంది అంటే ఆన్ ద స్పాట్ మారిపోతాడు మనిషి. నిజంగా అండి, ఈరోజు వరకు ముట్టలేదు. దేవుని కార్యాలు అట్లనే ఉంటాయి. ఓకే, సో అలాగే చాలా విషయాలు ఉన్నాయి. నేను అంతకుముందు చెప్తాను తర్వాత. బంధకాల నుంచి విడుదల ఎట్లా వస్తాయో చూద్దాము. ఫస్ట్ బంధనాలు లేదా బంధించడం ఎలా అనేది దాని గురించి ఒకసారి తెలుసుకుందాము. మనిషిని స్వేచ్ఛగా జీవించకుండా ఆలోచనలలో, అలవాట్లలో, పాపంలో, భయంలో, వ్యసనాలలో, అబద్ధాలలో, కామంలో, నిరాశలో, అపరాధ భావంలో, కేసుల్లో ఇరుక్కుపోవడంలో లేదా చిక్కుకుపోవడంలో, పాపం వల్ల వచ్చే అపరాధ భావము ఆత్మీయంగా కట్టివేయడం అని బైబిల్ స్పష్టంగా తెలియజేస్తుంది. ఓకే, ఇక్కడ ఇచ్చినటువంటి కొన్ని ఇచ్చా నేను. మనిషికి ఏదైతే బంధించారో కొన్ని విషయాలే చెప్పాను నేను, చాలా ఉంటాయి అందులో. అతి ముఖ్యమైనటువంటి విషయాలు చెప్తున్నా. కొంతమంది కామంలో ఇరుక్కుపోయి ఉంటారు, కొంతమంది అబద్ధాల్లో ఇరుక్కుపోయి ఉంటారు, కొంతమంది వ్యసనాల్లో ఇరుక్కుపోయి ఉంటారు, కొంతమంది భయాలలో ఇరుక్కుపోయి ఉంటారు. చీకటి అంటే భయం, దెయ్యం అంటే భయం, లేదంటే చావంటే భయం, ఇలా ఎగ్జామ్స్ అంటే భయం. మనిషిని స్వేచ్ఛగా జీవించకుండా ఓకే ఒక దాంట్లో బంధించడం. చెప్తారు కదా మీకు చేతబడిలో, బంధించేసినాను అంటే. ఓకే, అంటే అవి ఏది ఉన్నాయని కాదు. బంధించడం అంటే దీని గురించి ఒక్కొక్కటి తెలుసుకుంటా పోతే అసలు ఏం జరుగుతుంది అనే విషయాన్ని తెలుసుకుందాం. సో మీకు అర్థమైంది కదా, మనిషిని స్వేచ్ఛగా జీవించకుండా ఆలోచనలో కానీ, చెడు అలవాట్లో కానీ, పాపంలో కానీ, భయంలో, వ్యసనాలు, అబద్ధాల్లో, కేసులలో, అప్పులలో, వాటిలో ఇరికించడం. ఇంకా జీవితాంతం నువ్వు కోలుకోలేకపోవడం. దాని నుంచి దేవుడు తప్ప ఎవరు విడిపించలేనటువంటి ఎండ్ స్టేజ్లోకి వెళ్ళిపోతుంది అన్నమాట. ఓకే, లెట్స్ సీ. మరి బైబిల్లో ఏముంటుందంటే, యోహాను సువార్త 8వ అధ్యాయం 34వ వచనంలో ఏముంటుందంటే, జీసస్ ఆన్సర్డ్ దెమ్, ట్రూలీ ట్రూలీ ఐ సే టు యూ, ఎవ్రీవన్ హూ కమిట్స్ ఎ సిన్ ఈజ్ ఎ స్లేవ్ టు సిన్. హూ కమిట్స్ సిన్ ఈజ్ ఎ స్లేవ్ టు సిన్. బాగా అర్థం చేసుకోండి. అందుకు యేసు, పాపం చేయి ప్రతివాడును పాపమునకు దాసుడని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. పాపము చేయి ప్రతివాడును, ఏ పాపము చాలా ఉన్నాయి కదా. ఓకే, ఈ పాపం చేయు ప్రతివాడును పాపమునకు దాసుడని నీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. క్లియర్గా. అంటే పాపం అనేటువంటిది ఏంటంటే బంధకము. ఇప్పుడు తెలుసుకోండి, బంధకం అంటే ఏంటో. పాపం అంటే బంధకము లేదా బంధనము. ఓకే, ఎలా చిక్కుకుపోతాడో చూద్దాము. ఎర్ర వేస్తాడు కదా, ఎర్ర మంచిగా ఉంటుంది, ఎర్రేసి పట్టేసుకుంటాడు. చూద్దాం. సరే, ఈ బంధనాల్లో సాతాను, ఇప్పుడు మనము చేపను పట్టేటప్పుడు లేదా పక్షులను పట్టేటప్పుడు వలయేస్తారా, ఎర్రేస్తారా, అలాగా చూద్దాం. సాతాను మరి ఎలా బంధిస్తాడో చూద్దాం. ఈ బంధించే విధానాన్నే చాలా మంది ఏం చేస్తారంటే విచ్ క్రాఫ్ట్లో కానీ, చేతబడిలో కానీ మనిషిని బంధిస్తాము అంటారు. అవన్నీ ఒట్టి వాళ్ళు భయపడించడమే కానీ ఏం జరగవండి. ఇందులో ఏంటి, మీరు అసలు తెలుసుకోవాల్సిన విషయం మీ మైండ్లోనే ఉంటుంది ప్రతిదీ, మీ ఆలోచన విధానంలోనే ఉంటుంది ప్రతిదీ. ఓకే, సాతాను ఎప్పుడు నేరుగా రాడు. వాడు ఇలా చేస్తాడు. ఎట్లా? మొదట ఏం చేస్తాడంటే మన ఆలోచనలో పెడతాడనమాట. ఆలోచన ఇప్పుడు ఎవ్వరు లేరనుకో, ఏం చేయాలా ఆలోచన వస్తుంది. మంచి చెడు అనేటువంటిది మనిషి మెదడులోనే ఉంటుందండి, అంటే ఆత్మలోనే ఉంటుంది. డిఫాల్ట్గా నువ్వు ఖాళీగున్నా, పడుకున్నా ఇవే మన మెదడులో మెలుగుతుంటాయి అన్నమాట. ఎందుకంటే ఆ యొక్క కాన్షియస్నెస్ ఏం చేస్తుందంటే మంచి చెడు విషయంలో ప్రయాణం చేసేలాగా ఆలోచనల విధానంలో కానీ, నీ యొక్క కాలు చేతులు కానీ ఆ చేసే పనుల విషయంలో అవి పనిచేస్తాయి. ఓకే, సో
ఎక్కడుంది? మన మెదడులో ఉంది ఇదంతా. మొదట ఆలోచన పెడతాడు. యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనంలో సాతాను అబద్ధాలకు జనకుడు లేదా తండ్రి అని పిలుస్తారు. సాతాను అబద్ధాలు అంటే మోసం చేస్తాడు. మోసం. నువ్వు ఆదాం విషయంలో ఏ విధంగా అయితే మోసం చేస్తాడు, ఈ మోసం విషయంలో ఆదానికి మించినటువంటి ఎక్స్పర్ట్ ఇంకెవరున్నారు? ఎందుకంటే అరే నేను ఇట్లా ఎక్స్పెక్ట్ చేయలేదు, అసలు ఎంత మంచోడు, ఇట్లా ఉంటాయన్నమాట. చాలా వెరీ కన్నింగ్ అనమాట. అసలు గుర్తుపట్టలేవు కూడా. అందుకే బైబిల్ అవేర్నెస్ ఉండాలి. స్క్రిప్చర్ అవేర్నెస్ ఉంటే మనకు ఎదిరించండి అంటే దాని అర్థం ఏంటంటే స్క్రిప్చర్స్ మధ్యలో వస్తాయన్నమాట. అవేర్నెస్ తీసుకొని రావడం, దానివల్ల తప్పు ట్రాప్లో పడకుండా ఉండడానికి రక్షిస్తుంది వాక్యం. అంటే నీ డోలు కట్టుకోమని, లేకపోతే కవచాలు ధరించే, ఇదంతా రీజన్ వాక్యం అనేటువంటి. ఓకే, తర్వాత మెల్లిగా అలవాటు చేస్తాడు, ఆలోచన తెప్పించేసి. ఫర్ ఎగ్జాంపుల్ పోర్నోగ్రఫీ అనుకో. ఫస్ట్ ఎవరో ఒకరి ద్వారా పరిచయం చేస్తాడు. ఫస్ట్ ఏ చెడు అలవాటు అయినా ఒక వ్యక్తి ద్వారా పరిచయం అవుతుంది. కరెక్టే కదా? మీ సీనియర్సో లేకపోతే రిలేటివ్సో బ్రదర్ అట్లా ఫ్రెండ్స్ నుంచో అట్లా మందుగా తాగడం కానీ, లేకపోతే పోర్నోగ్రఫీ కానీ, లేకపోతే ఏ బ్యాడ్ హ్యాబిట్ అయినా మ్యాక్సిమం నాకు తెలిసి 99% ఇతరుల ద్వారా పరిచయం అవుతుంది. పరిచయం అయిన తర్వాత నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు అవి చేయాలనేటువంటి ఆలోచన రేకెత్తిస్తాడు. టెంప్టర్ అంటారు కదా సాతానుని. టెంప్టేషన్ అంటే మీ ఆలోచన రేకెత్తిస్తాడు, ఆలోచన పెడతాడు. దాని గురించి నీకు ఇంకా అనుభవం లేదు, బట్ ఆలోచన పెడతాడు. తర్వాత మెల్లిగా దాన్ని అలవాటు చేస్తాడు. పోర్నోగ్రఫీ అనుకో ఎగ్జాంపుల్, లేదంటే స్మోకింగ్, లేదంటే ఆల్కహాల్, లేదంటే డ్రగ్స్, లేదంటే గాంజా, లేదంటే సెక్స్, ఇలాగ చాలా ఉంటాయి అన్నమాట, ఒకటి కాదు. తర్వాత మెల్లిగా అలవాటు చేస్తాడు. యాకోబు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 14-15లో చూసుకున్నట్లయితే దురాశ, పాపము, చివరికి మరణం. గర్భం ధరించి తుదుకు మరణాన్ని కంటది అనమాట. అర్థమవుతుందా ఇప్పుడు బాగా? ఓకే, మనకు దురాశ కలిగిస్తాడు అనమాట. అది మెయిన్. దురాశ కలిగిస్తాడు, దాన్ని ఎట్లా తిరిగి అనుభవించాలా అని, అరే బాగుంటుంది అనుభవిస్తా అని. దురాశ కలిగించడం వల్ల తర్వాత నువ్వు చేయడం వల్ల ఏమవుతుంది? పాపం అనేటువంటిది జరుగుతుంది. పాపం జరగడం వల్ల నెక్స్ట్ స్టెప్ ఏముంటుంది? పాపం జరిగితే ఖచ్చితంగా మరణం వస్తుంది, మరణం సంభవిస్తుంది. ఓకే, సో ఇదన్నమాట. అంటే వాడు ఎండింగ్లోకి వెళ్ళేటప్పుడు చెప్తున్నా కదా, ప్రతి అలవాటు మనిషి చనిపోయేంత వరకు మానుకోలేడు, అది వాడిని ప్రాణం తీసేస్తుంది. అర్థమైందా? అది బంధకం అంటే. తర్వాత ఏం చేస్తాడంటే తుదకు అలాగా మెల్లిగా అలవాటు చేసి తుదకు తర్వాత ఫైనల్గా బంధించేస్తాడు. దేంతో? క్యాప్చరింగ్ చేసేస్తాడు. నీ కంట్రోల్లో నీవు ఉండవు. ఫర్ ఎగ్జాంపుల్, నాకు ఆన్లైన్ గేమ్స్లో ఇంతకుముందు చాలా దాంట్లో నుంచి నన్ను విడుదల తీసుకొని వచ్చిందండి. ఏసయ్య కార్యాలు చెప్తే అసలు మనుషులకు అసాధ్యమైనటువంటి విషయాలు ఇవి. ఈ పిచ్చి ఆన్లైన్ గేమ్స్ పిచ్చి ఉంటుంది కదా, నేను చాలా డబ్బులు పోగొట్టుకున్నాను. చాలా దాంట్లోకి అడిక్షన్లో చేతిలో డబ్బులు వస్తే దాంట్లో ఆడేవాడిని. దేవుడు అద్భుతంగా అంత పూర్తిగా చాలా ఘోరమైనటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోయింది. అబద్ధాలు చెప్పి పైసలు తీసుకోవడము, లేకపోతే అంతేగాని మనం దొంగతనాలు ఆల్రెడీ అలవాటు లేదు. కానీ దానిలో నుంచి డబ్బులు ఆన్లైన్ వస్తే అయిపోయి గేమ్ రీఛార్జ్ చేసుకోవాలి, ఆడాలి. ఇట్లాంటివన్నీ చెడు అలవాట్లు. దాని నుంచి ఎవరు విడిపిస్తారు? ఎవరు చెప్పినా వినము, చెప్పేవాళ్ళు చెప్పి వదిలేస్తారు. చివరికి వాని పరిస్థితి ఎట్లుంటుంది అంటే, అది లేకపోతే వాడు బతకలేడు. అది తప్ప వేరే ఆలోచనలు ఏముండవు. అదేనే కానీ నేను అదొక్కటే చెప్పటం లేదు. స్మోకింగ్ కానీ, ఆల్కహాల్ కానీ, ఇంకొకటి కానీ వ్యసనాలు, సెక్స్ కానీ, కామం కానీ, ఏది అలవాటు అయి ఉంటుందో తప్పుడు సంబంధించినటువంటి అలవాట్లు ఏవైనా కానీ, నేను అవన్నీ ఏం చేయట్లేదు. నాకు స్మోకింగ్ ఒక్కటే అలవాటు ఉందంటే కాదు, ఏ పాపమైనా పాపమే. ఓకే, సో తర్వాత బంధిస్తాడు. అంటే ఏంటి? ఆలోచన తీసుకొచ్చి నీ ఆలోచనలో నీ యొక్క కంట్రోలింగ్ కెపాసిటీ మొత్తం కోల్పోయి వశం చేసుకుంటాడు. దాన్నే బంధించడం అంటారు. నీ కంట్రోల్లో ఉండవు. చెప్తున్నా కదా, డబ్బులు ఇచ్చిన వెంటనే వేసేయడమే ఆటోమేటిక్ జరిగిపోతుంది. దీన్ని ఇంకొక చెప్పాలంటే నీ కంట్రోల్ తప్పి, అంటే నీ కంట్రోల్ అనేటువంటిది అది తీసుకుంటుంది.
ఆటోమేటిక్గా జరిగిపోతుందంటే దాని అర్థం అది చేస్తుంది. నీ చేతిలో ఏముండదు ఇంకా. దిస్ ఈజ్ కాల్డ్ అంటే కామబంధనం. చూడండి ఎన్ని బంధిస్తాడో: కామబంధనం, మద్యం బంధనం, అప్పులు, డ్రగ్స్, మొబైల్ వ్యసనము, పోర్నోగ్రఫీ, జూదం ఆడము, భయము, రకరకాల భయాలు ఉన్నాయి, అనుమానము, ద్వేషము, ప్రేమ పేరుతో కామము, మంత్రాలు, చేతబడి భయము, ఇవన్నీ సాతాను వేసే ఉచ్చులు. ఎరా అన్నా కదా ఇందాక, లేదా బల అన్నా కదా, ఇవన్నీ ఉచ్చులు. ఓకే, ఇవన్నీ ఉచ్చులు. మొదటి ఆలోచన తీసుకుని వస్తాడు, తర్వాత అలవాటు చేస్తాడు, దురాశ కలిగిస్తాడు, దురాశ కలిగించిన తర్వాత పాపం చేసేలాగా చేస్తాడు, తర్వాత తుదకు మరణాన్ని. ఇది అర్థమైంది కదా ఇప్పుడు. నెక్స్ట్, సాతాను చివరి లక్ష్యం ఏంటి? యోహాను సువార్త 10:10 అందరికీ తెలిసి వాక్యం. యోహాను సువార్త 10:10లో దొంగతనమును, హత్యను, నాశనమును చేయుటకు వచ్చును గాని మరి దేనికి రాడు. దొంగతనమును, హత్యను, నాశనం చేయుటకు వచ్చును గాని మరి దేనికి రాడు. అర్థమైంది కదా, నేనేం దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. సో అంటే జీవితాన్ని, అంటే నీ లైఫ్ని లేదా నీ జీవితాన్ని దొంగిలించడం. నీ జీవితం అండి, దేవుడిచ్చినటువంటి స్వేచ్ఛా జీవితం, నీవు మాత్రమే అనుభవించడానికి సంబంధించినటువంటి జీవితం అది. ఓకే, దాన్ని వశపరుచుకుంటాడు. అంటే శాంతిని పోగొడతాడు, నీ జీవితాన్ని దొంగిలిస్తాడు, శాంతిని పోగొడతాడు, అప్పుల్లో కూరుకుపోయేలాగా చేస్తాడు, కుటుంబాన్ని పాడైపోతుంది, చివరకు మనిషిని చంపడం. అంటే ఆత్మీయంగా, శరీరంగా. అర్థమవుతుందా? తాగి చచ్చిపోవడము, అన్నీ చాలా ఉంటాయి కదా. సో పర్యవసానాలు, కాన్సిక్వెన్సెస్. ఓకే, యేసు మాత్రమే ఎందుకు విడుదల చేయగలుగుతాడు? ఈ బంధించినటువంటి విషయాలు చిన్నోడా, నార్మల్ పర్సనా, ఏమంటారు చూడు, దానిలో నుంచి విడిపోయడానికి నో. మీరు ఏమనుకుంటున్నారు? సో వీటి నుంచి విడుదల చేయాలంటే అంత ఈజీ కాదు. అయిపోయి దొరికిపోయింది అంతే. పాపం చేత పొంచి ఉంటుంది, అధికండంలో ఉంటుంది, పొంచి ఉంటుంది. ఎప్పుడైతే నువ్వు దురాశ కలుగుతుందో అది వచ్చి మింగేస్తుంది. సో యేసు మాత్రమే ఎందుకు, ఆయన మాత్రమే విడుదల చేయగలుగుతాడంటే, ఆ పట్టుకున్నటువంటి దానిలో నుంచి విడుదల తీసుకురావాలంటే పరిశుద్ధత చాలా అవసరం. అంటే చీకటికి వెలుగు అనేది చాలా ఇంపార్టెంట్. పరిశుద్ధత కావాలి. చూద్దాం, ఇది ముఖ్యమైనటువంటి ప్రశ్న. మత్తయి సువార్త 28:18 చూసుకున్నట్లయితే, ఆకాశమందును భూమి యందును సమస్త అధికారం నాకు ఇవ్వబడింది. మత్తయి సువార్త 28:18. సమస్తము అంటే సాతాను మీద కూడా. యేసుక్రీస్తుల వారు చెప్తారన్నమాట. మత్తయి సువార్త 28:18 ఆకాశమందును భూమి యందును సమస్త అధికారం నాకు ఇవ్వబడింది. సమస్తం అంటే ఏంటి? అన్నిటి మీద, అందరి మీద. ఓకే, ఇంక్లూడింగ్ సాతాన్. 1 పేతురు 3:22 చూసుకున్నట్లయితే, 1 పేతురు 3:22 చూసుకున్నట్లయితే, ఆయన పరలోకమునకు వెళ్ళి దూతల మీదను, అధికారుల మీదను, శక్తుల మీదను అధికారం పొందిన వాడై దేవుని కుడిపార్శ్వమున ఉన్నాడు. చూడండి, ఆయన పరలోకానికి వెళ్ళి ఇప్పుడు తిరిగి లేచిన తర్వాత దూతల మీదను, అధికారుల మీదను, శక్తుల మీదను అధికారం పొందిన వాడై దేవుని కుడిపార్శ్వమున కూర్చొని ఉన్నాడు. ఓకే, అది అంటే ఎప్పుడు జరిగిందో ఇవన్నీ. అంటే మరి అంతకుముందు అధికారాలు ఎట్లా ఉండే? మరి అంతకుముందు సాతాన్ చేతిలో ఉండేది ఇవన్నీ అధికారాలు. చూద్దాం. అంతకుముందు సాతాన్ చేతిలో ఉన్న ఆదాము, హవ్వ యొక్క అధికారాలు దొంగిలించిన తర్వాత, అంటే దేవుడు హవ్వ ఆదాములకు ఆశీర్వదిస్తాడు కదా, ఏలుడి అని. ఆ అధికారాలను దొంగిలించి సమస్తాన్ని వశపరుచుకున్నాడు సాతాను. అంటే కబ్జా చేసినాడు అనమాట. అంటే పాపము డిస్కస్ చేశాం కదా, పాపం చేయవాడు పాపానికి దాసుడు అని. ఇప్పుడు పాపం అంటే ఎవరు? సాతాను కదా, దాసుడు అనమాట. ఓకే, కాబట్టి ఇప్పుడు ఎవరి వశం వెళ్ళిపోయిందంటే మనకు పూర్తిగా సాతాను వశంలోకి తీసుకుపోయాడు. దాని నుంచి విడుదల చేయాలంటే ఇట్స్ నాట్ పాసిబుల్. నార్మల్ పర్సన్ కెనాట్ డూ దాట్.
దైవమే రావాలి, దైవమే కావాలి విడిపించాలంటే. ఎవరి చేతిలో ఉంది? నార్మల్ పర్సన్ చేతిలో ఉందా? లేదు కదా. సో సాతాను చివరి లక్ష్యం ఏంటంటే మనం మాట్లాడుకున్నాం. అలాగే యేసయ్య యేసుక్రీస్తుల వారు మాత్రమే ఎందుకు విడుదల చేయగలుగుతారు అనేటువంటి విషయాలు కూడా చూస్తున్నాము. మరి అంతకుముందు సాతాను చేతిలో ఉండే లూకాసు వార్త 4వ అధ్యాయం చూసుకున్నట్లయితే 5-6 వచనాల వరకు చూసుకున్నట్లయితే, అప్పుడు అపవాది ఆయనను తీసుకొని పోయి, అంటే సాతాను చేతిలో ఉన్నాయని చెప్పుకోవడానికి ఒక డైరెక్ట్ మనకు రెఫరెన్స్. అప్పుడు అపవాది ఆయనను తీసుకొని పోయి భూలోక రాజ్యములన్నిటినీ ఒక నిమిషంలో ఆయనకు చూపించి, ఈ అధికారమంతయు ఈ రాజ్యముల మహిమయు నీకిత్తును, అది నాకు అప్పగింపబడి ఉన్నది, అది ఎవరికి నేను ఇయ్యబోదునో వానికి ఇత్తును. ఈ రాజ్యముల మహిమయు ఈ అధికారమంతయు భూలోక రాజ్యములన్నిటినీ ఒక నిమిషంలో చూపించి, ఈ అధికారమంతయు ఈ రాజ్యముల మహిమయు నీకిత్తును, అది నాకు అప్పగింపబడి ఉన్నది, అది ఎవరికి నేను ఇయ్యబోదునో వానికి ఇత్తును. అర్థమైంది కదా అధికారాలు. సో కారణం, యేసు శిలువపై సాతానుని ఓడించాడు కాబట్టి ఆయన మాత్రమే విడుదల చేయగలుగుతాడు, రక్షించగలుగుతాడు బంధకాల నుంచి, బంధనాల నుంచి, లేదా పాపం నుంచి. ఓకే. కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 15వ వచనంలో, ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపజేసెను, ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులుగా చేసి శిలువ చేత జయోత్సవంతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనబర్చను. పాతాళంలో భూమి మీద ఏదైతే ఏలుబడి చేస్తున్నటువంటి ఆ శక్తులన్నింటినీ కట్టిపడేసి దేవుడు బాహాటంగా వేడుకకు కనిపరిచాడు. చూడండి ఎంత ఈ విజయం ఎప్పుడు సాధించాడు? చనిపోయి తిరిగి మరణం ఆయనని బంధించలేకపోయింది. ఎందుకంటే ఆయన పాపం పరిశుద్ధుడు, పాపం లేనటువంటి వాడు, పాపం చేయనటువంటి వాడు, అతి పరిశుద్ధుడు. సో కాబట్టి ఆయన విజయం సాధించి పట్టి తెచ్చి బాహాటంగా వేడుకకు కనపరిచాను, అంటే సాతాను ఓడిపోయాడు అని దాని అర్థం. ఓకే. కారణం యేసు మరణాన్ని జయించాడు కాబట్టి. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో, మరణాధిపతి అయిన సాతానును యేసు నాశనం చేశాడు. 14. కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసము గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయడం, అంటే యేసుక్రీస్తు యొక్క మరణం ద్వారా, మరణం బలం కలిగిన వాడు మరణం ద్వారా నశింపజేయుటకు జీవిత కాలమంతయు మరణభయం చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు ఆయన కూడా రక్త మాంసములో పాలివాడాయను. చూడండి, మరణ భయం చేత ప్రతి ఒక్కరు భయపడడం వల్ల ఆయన దాని నుంచి ఆ మరణం ద్వారా నశింపజేయుటకు ఆ యొక్క బలం గల, ఆ మరణం బలం గల వాణిని నశింపజేయుటకు, మరణం ద్వారా అపవాదిని మరణం ద్వారా నశింపజేయుటకు జీవిత కాలమంతయు మరణ భయం చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములో పాలివాడాయను. ఎంత మంచి రెఫరెన్సెస్ ఉన్నాయండి, చదువుతా ఉంటే గూస్ బంప్స్ వస్తాయి. ఇంత మహాజ్ఞానం దేవుడు మనకు ఎలా రాసి పెట్టాడు అని. యేసు షీయల్లో పాతాళంలో ఉన్న వారిని కూడా విడుదల చేశాడు. మరణం అంటే కేవలం ఇక్కడ మనం బ్రతికున్న వాళ్ళు, ఇక్కడ కళ్ళ ఎదురుగా చనిపోతున్న వాళ్ళు కాదు. చనిపోయిన వాళ్ళు ఎక్కడికి వెళ్తారో, క్రీస్తులో మృతులైన వారు క్రీస్తుకు ముందు వేరే పరిశుద్ధ పాతాళంలో మనకు అబ్రహాం రొమ్ము అని ఉంటుంది, లేదా బ్లాసమ్ అని ఉంటుంది, అక్కడికి వెళ్ళేవాళ్ళు. తర్వాత యేసుక్రీస్తు తర్వాత పరదేశం అనేటువంటి ఒక ప్రదేశం ఉంది. ఇట్ ఈస్ ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్. ఎక్కడ ఉందంటే ప్రజెన్స్ ఆఫ్ గాడ్ ఉంది, అక్కడికి వెళ్తారనమాట. అంటే ఇప్పుడు బిఫోర్ జీసస్ క్రైస్ట్ డెత్ ఆ పరిశుద్ధులు ఎవరైతే చనిపోయినారో వాళ్ళందరినీ కూడా విడిపిస్తాడు అక్కడ పాతాళంలోకి వెళ్ళి. అంటే యేసు మరణించిన తర్వాత కూడా బంధనాల్లో ఉన్న పవిత్రమైనటువంటి ఆత్మలను, పరిశుద్ధులను విడుదల చేశాడు. ఒకసారి రెఫరెన్సెస్ చూసుకుందాం. బంధనాల్లో ఉన్న వారిని విడుదల చేశాడు. ఎఫీసీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 8వ వచనము,
అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చెరగా పట్టుకొని, చెరగా అంటే అక్కడ ఉందన్నమాట, బంధింపబడిన వారు చెర పట్టుకొని పోయి మనుషులకు ఈవులను అనుగ్రహించానని చెప్పబడి ఉన్నది. మరియు ఇది కొనసాగిస్తూ ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 9వ వచనంలో ఆరోహణమాయనగా ఆయన భూమి యొక్క క్రింది భాగములకు దిగననియు అర్థమిచ్చుచున్నది కదా. ఇక్కడ భూమి క్రింది భాగాలు అంటే దాని అర్థం ఏంటంటే షియోల్ లేదా పాతాళము. అక్కడికి వెళ్ళి బంధింపబడ్డ పవిత్రమైనటువంటి ఆత్మలను, పరిశుద్ధులను విడుదల చేసి వారిని తనతో పాటు తీసుకువెళ్ళాడని అర్థం. ఇది మళ్ళీ ఎక్కడ తెలుస్తుంది అంటే తీసుకువెళ్ళాడా లేదా అనేటువంటి విషయము మత్తయి సువార్త 27వ అధ్యాయం 50వ వచనం నుంచి 53లో చూసుకున్నట్లయితే యేసుక్రీస్తుల వారు చనిపోయిన తర్వాత జరిగినటువంటి అద్భుతం. చాలా అద్భుతాలు ఉన్నాయి. అంటే భూమి చీలిన తర్వాత పాతాళం తెరవబడుతుంది అనమాట. యేసు మరలా బిగ్గరగా కేక వేసి ప్రాణము విడిచెను 50 నుంచి. అప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రింది వరకు రెండుగా చినిగెను, భూమి వణికెను, బండలు బద్దలాయను, సమాధులు తెరవబడెను, నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరములు లేచెను. సమాధులు తెరవబడెను, నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరములు లేచెను. వారు సమాధులలో నుండి బయటకు వచ్చి ఆయన లేచిన తర్వాత పరిశుద్ధ పట్టణంలో ప్రవేశించి అనేకులకు అగబడిరి. అర్థమైంది కదా? ఎస్. యాకోబు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 13వ వచనం ఎందుకు మనకు చాలా ఇంపార్టెంట్. మరి ఈ బంధనాలు బంధించిన తర్వాత మరి విడుదల చేసేవాడు యేసయ్యనే. కానీ విడుదలకు ఒక ప్రాసెస్ ఉంటుంది కదా. ఇప్పుడు నువ్వు జైల్లో లేదంటే తప్పుడు కేసులు పెట్టో లేకపోతే ఇరుకపోయినా దాని నుంచి విడుదల తీసుకురావాలంటే నీకు ఒక లాయర్ కావాలి అప్పీల్ చేసుకోవడానికి. ఓకే, వాదించాలి ఇవన్నీ. అంటే ఆయన మన తరపున పాపం చేశాడు కాబట్టి అప్పుడు ఆయన మాత్రమే విడుదల చేసుకురాగలుగుతాడు. అర్థమవుతుందా? అందరు నేరం చేసిన వాళ్ళంటే మళ్ళీ అందరిని అరెస్ట్ చేస్తారు. మరి ఎవరు విడుదల తీసుకొని వస్తాడు? చెయ్యని వాడు తీసుకొని వస్తాడు. ఏ నేరం చేయని వాడు మంచివాడు తీసుకొని వస్తాడు. అలాగనే యేసయ్య ఆయన ఒక ప్రాసెస్ పెట్టాడు. దీన్ని ఆ బంధకాల నుంచి విడుదల పొందడానికి మనకు ఎదవలు ఏం చెప్తారంటే కొంతమంది ఆత్మలు లేవు, లేకపోతే ఇవన్నీ కార్యాలు జరగటం. ఇది ఫిజికల్గా జరగటం లేదు, మెంటల్గా అంటే ఆత్మీయంగా జరిగి మనిషిని శారీరకంగా నల్లగొట్టి చంపేస్తుంది. ఆ విషయం తెలుసుకోండి ఫస్ట్. ఎవ్రీథింగ్ ఈస్ ఇక్కడ అంటే మీ కంట్రోల్ తప్పుతున్నప్పుడు, తెలుస్తున్నప్పుడు, అవేర్నెస్ ఉన్నప్పుడు వాటిని కట్ చేసుకోండి. అక్కడే ఆరంభంలో వినవద్దండి చెప్పే మాటలు. ఇక్కడ డిస్కషన్ జరుగుతుంది, మంచి చెడు. చెయ్యి అని ఒక టెంప్టేషన్, వద్దు అని ఒక టెంప్టేషన్. దేవుని వైపు సంబంధించినటువంటి దేవుని విషయాలు నీకు ప్రతిరోజు హెచ్చరింపబడతావు, ఆ దిశ. అలాగనే ఇలాంటి విషయాలు, చెడు విషయాలు రెండు జరుగుతుంటాయి మనిషిలో. యాకోబు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 13వ వచనం మనకు డెఫినెట్గా పాటించాల్సిన విషయం, తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ బంధకాల నుంచి విడుదల చేయాలంటే చాలా మంది చూస్తున్నారు కదా పబ్లిక్ మీటింగ్స్లలో అబద్ధాలు చెప్పి పేర్లు పిలిచి తర్వాత అద్భుతాలు ఉన్నాయని చెప్పేసి. ఏంటండి ఇదంతా? రోడ్డు మీద గోల్డ్ చైన్ దొరికిందంటారు ఒకరు. గ్యాస్ బండ, ఇప్పుడు గ్యాస్ గురించి వాళ్ళు ఎవరో చెప్పారు కదా ఆన్లైన్లో, వాళ్ళందరూ పోండి దయచేసి. ఇప్పుడు చాలా ప్రాబ్లం ఉంది, గ్యాస్ ప్రాబ్లము. ఇంటి దగ్గర వచ్చి పెట్టేస్తాడు ఇంత డబ్బులు లేకుండా ఫ్రీగా. ఓకే, అందరు వెళ్ళండి. సో ఇంకా కొంతమంది అయితే పక్కనే కూర్చొని మాట్లాడుతున్నా చిప్పు అని. ఏది అని పిచ్చి పాటలు ఎందుకండి? ఇట్లా అవివేకంగా క్రైస్తవుల మీద మచ్చ ఎందుకు తీసుకొస్తున్నారు మీరు? అందరికీ నేను చేతులు జోడించి చెప్తున్నా, వాళ్ళందరూ బంద్ చేయండి. మానసికమైనటువంటి వ్యాధిని నువ్వు బహిర్గతం చేయకండి. ఊహించుకొని ఏదో దాంట్లోకి భ్రమలోకి వెళ్ళిపోకండి. అండ్ మీరు ముఖ్యంగా ఈ అద్భుతాలు లేకపోతే నేను ఇప్పుడే చూసి వచ్చిన, నేను పరలోకాన్ని పోయించిన, ఇవన్నీ యూహాను దాన్ని రీప్లేస్ చేస్తాడా? కాబట్టి దయచేసి నమ్మకండి, మోసపోకండి. ఓకే, మీలో కాబట్టి వాక్యంలో చూసుకుందాము. 13వ వచనం, మీలో ఎవరికైనాను శ్రమ సంభవించిన కష్టము బంధింపబడాడు. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను బంధకాల్లో ఉన్నాను, ఇప్పుడు నన్ను ఎవరైనా కట్టేసినారు,
కట్టేసినప్పుడు నేను తెంచుకోలేను, దాని నుంచి విడుదల పొందలేను. ఎవరు దాన్ని తీసుకురావాలా? ఎవరైతే బంధింపబడని వాడు ఉంటాడో వాడు వచ్చి నన్ను విడుదల చేస్తే గానీ, దాన్ని ఇప్పితే గానీ కట్లు అవి ఓకే, విడుదల చేయగలుగుతాడు. అలా పాపం చేత ప్రతి ఒక్కడు, ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. ఆయన అందుకే పొందలేకపోతున్నారు అని చెప్తున్నాడు కదా. కాబట్టి యేసయ్య వచ్చి ఆ బంధనాలు విడగొట్టాలి. యేసయ్య రావాలంటే మనం పిలవాలి. చాలు. పిలుపు ఏ విధంగా పిలుస్తాం మనము? దానికి ఒక ప్రాసెస్ పెట్టాడు. ప్రార్థించాలి. విడుదల కావాలంటే ప్రార్థన కావాలి. మీలో ఎవరికైనా శ్రమ సంభవించినా, కష్టం సంభవించినా, కష్టాలు బాధలు ఇవన్నీ అతడు ప్రార్థన చేయవలెను. అతనికి చేతగానప్పుడు బంధించింది కదా, ఒక పాస్టర్నో లేకపోతే సంఘ పెద్దనో పిలిపించి ప్రార్థన చేసుకోవాలి. ఒక బ్రదర్ని కానీ సిస్టర్ కానీ ఎవరైతే క్రీస్తుని నమ్ముకొని బిలీవర్గా ఉంటారో పిలిపించాలి. ఎవరికైనా సంతోషం కలిగినా అతను కీర్తన పాటలు పాడాలి, దేవుని పాటలు. సంతోషమైతే మీలో ఎవడైనా రోగి అయి ఉన్నాడా చెప్తే రోగాల వలన కూడా బంధిస్తాడు. అతడు సంఘపు పెద్దలను పిలిపింపాలని, రోగం వచ్చినప్పుడు సంఘ పెద్దలను పిలిపించి వారు ప్రభు నామం అతనికి నూనె రాచి అతని కొరకు ప్రార్థన చేయవలను. ఎక్కడైనా ప్రార్థనే, విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును. ఇక్కడ ఈ రిటర్న్ స్టేట్మెంట్ అంటే ఖచ్చితంగా జరిగి తీరుతాయి. అద్భుతం అనేటువంటిది పర్సనల్ అండి. అద్భుతం అనేటువంటిది పర్సనల్ ఎక్స్పీరియన్స్. దేవుడు ప్రతి ఒక్కరిని, అప్పట్లో పాతకాలంలో పబ్లిక్ గా చాలా కార్యాలు జరిగినాయి, కానీ ఇప్పుడు నూతన ఈ జీవంలో యేసుక్రీస్తుల వారి నుంచి ప్రతి విషయము, దేవుని విషయము పర్సనల్, అంటే వాడికి వ్యక్తిగతంగా ఆయన పరిచయం చేసుకుంటాడు. వ్యక్తిగతంగా మాత్రమే జరుగుతాయండి ఇవన్నీ. అందరు చూస్తుండగా ఏం జరగవు. అండ్ కాలు చేతులు ఇరిగిపోయినవి తెచ్చానో, ఓకే, కళ్ళు తెప్పించడము. ఇప్పుడు సైన్స్ అండ్ టెక్నాలజీ ఇంప్రూవ్ చేసినాడు దేవుడు, జ్ఞానం ఇచ్చేసిండు. మ్యాక్సిమం అట్లాంటి ఏమన్నా ఉండేది ఉంటే, సైన్స్ సొల్యూషన్స్ ఏమైనా ఉంటే ఆ దిశగా నీకు సాయం చేయగలుగుతాడు దేవుడు. లేదు అంటే కొన్ని ఇంటర్నల్ ఆర్గాన్స్ దెబ్బతిండడం కానీ, అవి పని చేయకుండా వైద్యానికి అట్లాంటి దేవుడు ముట్టిన తర్వాత బాగైనటువంటి సంఘటనలు చాలా ఉన్నాయి. కనిపించేటి కాదు కానీ చెప్పేటి అన్ని నిజాలు కాదు. సో అద్భుతాలు ఉన్నాయి. అది కేవలం పర్సనల్గా, వ్యక్తిగతంగా మాత్రమే, ఆ వ్యక్తికి మాత్రమే తెలిసేటువంటి, అనుభవించేటువంటి విషయాలు ఉన్నాయి. చనిపోయిన వారిని తిరిగి లేపడం, ఇవన్నీ ఏంటండి? ఓకే, నేను ఒక అద్భుతాల గురించి నేను వీడియోస్ పెట్టాను చాలా, చూడండి అందులో వీడియో. తర్వాత విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచు, ప్రభువు అతని లేపును, అతడు పాపములు చేసిన వాడైతే పాపక్షమాపణ పొందును. మీ పాపములను ఒకరితో ఒకడు ఒప్పుకొనడి, మీరు స్వస్థత పొందినట్లు ఒకరి కొరకు ఒకడు ప్రార్థన చేయుడి. నీతిమంతుని విజ్ఞాపన మనస్పూర్వకమైనదై బహుగలములై ఉండును. బంధనం = బాధ, కష్టం, రోగం, విడుదల మార్గం ప్రార్థన. ఇప్పుడు తెలుసు కదా, బంధించిన తర్వాత ప్రార్థన విడుదల చేస్తుంది అన్నమాట. ఎందుకు కొందరికి బాబాలు లేదా మంత్రగాళ్ళ దగ్గరికి తాత్కాలికమైనటువంటి ఉపశమనం వస్తుందా, లేదంటే ఎందుకు వెళ్తున్నారు దీనిల గురించి? బంధకాల నుంచి, అంటే పిచ్చోడైపోయాడనో, లేకపోతే పిచ్చికి పనులు చేస్తున్నారు, రకరకాల కారణాలతో పోతుంటారు. ఎవరైనా చేతుబడులు చేసినారనో, లేకపోతే ఏదో రకంగా. ఇది చాలా కీలకమైనటువంటి విషయం. 2 కొరింథీయులు 11వ అధ్యాయం 14వ వచనంలో చూసుకున్నట్లయితే, 2 కొరింథీయులు 11వ వచనం 14వ వచనంలో చూసుకున్నట్లయితే, సాతాను వెలుగుదూతలా మారుతాడు. ఓకే, అంటే దాని అర్థం ఏంటంటే, సాతాను ఒక బంధనాన్ని తీసేసి మరొక బంధనాన్ని పెడతాడు. ఓకే, టెంపరరీ రిలీఫ్, తాత్కాలికమైనటువంటి ఉపశమనము, పర్మనెంట్ బాండేజ్, శాశ్వతమైన బానిసత్వము. అంటే సాతాను డూప్లికేట్, అంటే యేసు విమోచకుడు, అయితే సాతాను కూడా విమోచకుడా, రిడీమర్గా మోసం చేస్తాడు. జీవితాంతం దాని వెంటబడి అదే పిచ్చిలో వెళ్ళిపోతాడు. ఓకే, అర్థమైంది కదా? కొన్ని బంధనాలు ఎట్లుంటాయంటే జీవితకాలం కట్టేసేటి కొన్ని ఉంటాయి. ప్రేమ బంధనం వర్సెస్ దేవుని ప్రేమ. ప్రేమ బంధనం అంటే ప్రేమ అనేటువంటి పేరు చెప్పి దాన్ని కట్టేయడం అనమాట.
ఈ లోక ప్రేమ ఈ లోక ప్రేమ కామం. అంటే మొదటి యోహాను 2వ అధ్యాయం 16వ వచనంలో దేవుని ప్రేమ అంటే అగాపే, అంటే రిటర్న్ ఎక్స్పెక్టేషన్స్ ఏముండవు. ఓకే, అన్కండిషనల్ లవ్ అంటాం. సో అగాప ప్రేమలో కామం ఉండదు, స్వార్థం ఉండదు, కేవలం ఉపయోగం మాత్రమే ఉంటుంది, పవిత్రత ఉంటుంది ఇందులో. ఓకే, ఎందుకు ఇతర దేవుళ్ళు కానీ దేవతలు కానీ విడుదల చేయలేరంటే, మీరు కీర్తనలో 115 అధ్యాయము 4 నుంచి 7 వరకు చదువుకోండి. ఐ డోంట్ వాంట్ టు రీడ్ దిస్. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం 12వ వచనం, యేసు తప్ప మరే నామంలో రక్షణ లేదు. ఇందాక నేను స్టోరీ అంతా చెప్పా కదా ఎట్లా విడుదల చేశాను దాన్ని. మరి ఇప్పుడు నన్ను కట్టేస్తే నన్ను ఎవరు విడుదల చేయాలి? ఆల్రెడీ ఫ్రీ ఉన్నవాడే విడుదల చేయాలి. అందరూ కట్టేసినవి ఉంటాయి, ఎవరు వచ్చి విడుదల చేస్తాడు? అంటే అందరూ పాపం చేత బంధింపబడి ఉంటే పాపం చేయనివాడు వచ్చి బందీలను విడుదల చేయాలి. అర్థమవుతుందా? మరి ఎవరి వలన రక్షణ కలగదు? ఆకాశం క్రింద మనుషులలో మనం రక్షణ పొందవాలని ఇవ్వబడిన మరి ఏ నామములో లేదు. కారణం ఎందుకంటే వారు పాపముల కొరకు ప్రాణం పెట్టలేదు, వారు నీతిమంతులు కారు, రక్షకులు కారు. యేసు మాత్రమే పాపముల కొరకు తన ప్రాణము అర్పించిన ఏకైక రక్షకుడు, దేవుడు, ప్రభు. యేసు ద్వారా నిజమైన విడుదల ఎలా పొందాలి? ప్రాసెస్ ఇందాక చెప్పాను కదా, ప్రార్థన అనేటువంటిది మొదటి స్టెప్. అంటే మీకు కంట్రోలింగ్ కెపాసిటీ ఇంకా స్టిల్ మీరు మీ కంట్రోల్లో ప్రార్థన చేయగలుగుతారు. అవకాశం ఉంది అన్నప్పుడు చాలా పాపాలు చేసి దాని నుంచి బయటపడలేకపోతే ఇతరులకు చెప్పుకోవడానికి లేదా పాస్టర్లకు చెప్పుకోవడానికి కూడా నువ్వు ఇబ్బంది పడినట్లయితే ఒంటరిగా కూర్చొని ప్రార్థన చేయడానికి అవకాశం, అంటే నీ కంట్రోల్లో ఉన్నప్పుడు పూర్తిగా అది సాతాను కంట్రోల్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా వేరే వాళ్ళు పాస్టర్స్ రావాల్సిందే, కానీ దాన్ని విడుదల చేయాలంటే ఇంపాసిబుల్. అంటే పూర్తి అడిక్షన్లోకి వెళ్ళినప్పుడు స్టెప్ 1, పాపాన్ని ఒప్పుకోవాలి. నువ్వు చేసిన ప్రతి పాపాన్ని ఆయన చేత ఆయనకు చెప్పుకోవాలి. మొదటి యోహాను 1:9 వచనం చూసుకున్నట్లయితే ఉంటుంది. స్టెప్ 2, యేసుక్రీస్తును ప్రభువుగా స్వీకరించాలి. రోమా 10:9 ఆయన ప్రభువుగా స్వీకరించాలి. ప్రభు అంటే ఏమనుకోవద్దండి, అదునాయ్ అంటే దేవుడు. ఓకే, స్టెప్ 3, యేసు నామంలో ప్రార్థించాలి. యేసుక్రీస్తుల వారి నామంలో ప్రార్థించాలి. యోహాను సువార్త 14:13. స్టెప్ 4, దేవుని వాక్యంలో నిలవాలి. యోహాను 8:32. అంటే రెగ్యులర్గా చర్చెస్కి వెళ్ళి ఫెలోషిప్లో ఉండాలి, సహవాసంలో. అర్థమవుతుందా? దానివల్ల ఆ మనిషి బయటికి రాగలుగుతాడు. ఓకే, సో ముగింపుగా చివరిగా సాతాను బంధిస్తాడు, యేసు మాత్రం విడిపిస్తాడు. యేసయ్య మాత్రమే విడిపిస్తాడు. బాబాలు తాత్కాలికంగా మోసం చేస్తారు, అది ట్రాప్ అయిపోతుంది. చివరికి ఇంకొక దాంట్లోకి వెళ్ళి పూర్తిగా నాశనం అయిపోతాడు. యేసు శాశ్వతంగా స్వేచ్ఛ ఇస్తాడు, విడుదల చేస్తాడు. యోహాను సువార్త అంటే కంప్లీట్గా నీకు స్వేచ్ఛను కలిగిస్తాడు ఆ బంధనాల నుంచి. యోహాను సువార్త 8వ అధ్యాయం 36వ వచనంలో, కుమారుడు మిమ్మును స్వతంత్రులుగా చేసిన ఎడల నిజంగా స్వతంత్రులగుదురు. కుమారుడు మిమ్మును స్వతంత్రులుగా చేసిన ఎడల నిజంగా స్వతంత్రులగుదురు. చివరిగా నేను చెప్పాలనుకునేది ఏంటంటే, నా వ్యక్తిగతంగా కూడా ఇంపాసిబుల్ అనేటువంటి చెడు ఏవైతే ఉంటాయో వాటి నుంచి కంట్రోల్ తప్పేసి చాలా ఇబ్బంది పడినాయి నన్ను. చాలా దేవుడు నాకు ఇప్పుడు కనిపిస్తుంది దాని నుంచి. ఒకప్పుడు నేను ఇట్లా అంటే 3-4 డబ్బాలు తాగేటోని సిగరెట్లు. నేను ఎవరు తీసుకొని వచ్చారు? డాక్టర్స్ దగ్గరికి వెళ్ళారు, ఇంట్లో వాళ్ళు చాలా ప్రయత్నం చేశారు. అట్లాంటివి చాలా జరిగింటే చాలా మందికి సంఘటనలు. కొంతమంది ఈ లవ్ పెరిగేటింగ్ దాంట్లో నుంచి సూసైడ్లు చేసుకోవడము, దాని నుంచి బయటికి రాకపోవడము, అన్నీ ఆ బంధకాలే. కొంతమంది ప్రేమ అని ఇంకా ఒకటి అయిపోయిన తర్వాత దాన్ని మళ్ళీ నెక్స్ట్ లైఫ్ లాంగ్ అనమాట. బయటికి రారు దాని నుంచి. తెలిసినా చేస్తారు, ఇది తెలిసినా చేస్తారు. నేను ఒక్కరినైనా ఏముందులే అన్నీ తెలిసినా చేస్తాను, బయటికి రాలేరు. సో మై డియర్
బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మీరు బయటికి రావాలంటే మీరు పూర్తిగా కంట్రోల్లో లేరా? కనీసం వాళ్ళ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు, అమ్మ వాళ్ళు కానీ, అక్క వాళ్ళు కానీ, లేదంటే బ్రదర్స్ కానీ, దయచేసి వారికి సాయం చేయండి. బిలీవర్స్ లేదా పాస్టర్స్ కానీ, సంఘాన్ని కానీ పిలిపించి ప్రార్థన చేయించండి, బంధకాల నుంచి విడుదల చేయండి. అందుకే చర్చెస్ వారానికి ఒకసారి చర్చలు పెట్టడం కాదండి, హౌస్ విజిట్ ఉండాలి. ఎందుకంటే వాళ్ళ ఇండ్లలో ఏం జరుగుతున్నాయి, వాళ్ళ క్షేమాభివృద్ధులు. ఇప్పుడు గొర్రెల కాపరి అంటే గొర్రెల సంరక్షణ ఉండాలి. కేవలం ఆ చర్చికి వచ్చిన రోజేనా నువ్వు ఒక 3 గంటలు, అది కూడా డబ్బులు ఇస్తేనేనా వాళ్ళ గురించి వెళ్ళి మాట్లాడి పరిచయం చేసుకునేది, కష్టసుఖాలు అడిగేది? ఏంటండి, ఏ పాస్టర్ అడుగుతున్నారు కష్టసుఖాలు? చెప్పండి. ఓన్లీ హ్యాపీనెస్ చెప్తాడు. అంటే నీకు ఉద్యోగం వచ్చింది, అబ్బాబా సూపర్ సూపర్, నెక్స్ట్ మంత్ 1000 రూపాయలు కాకుండా 5000 వేయాలని చెప్తున్నాయి. నేను అందరు కాదు, ఇవి కాదు. నాయకుడు, ఒక లీడర్, గొర్రెల కాపరి, గొర్రెలు సంరక్షణ మీ బాధ్యత. ఏ గొర్రె తప్పిపోయినా మీరే దానికి బాధ్యత వహించాల్సింది. ఎవరు తప్పించడానికి లేదు, ఎవరు తప్పిపోవడానికి లేదు. యేసుక్రీస్తుల వారు దానికి ఉదాహరణ ఇచ్చాడు. అన్ని గొర్రెలు ఒక గొర్రెకి ఎందుకోసం తప్పిపోకూడదని ఆయన నిరూపించాడు. నీకు సంఘ బాధ్యత ఇచ్చినప్పుడు, సంఘ కాపరిగా నీకు అవకాశం ఇచ్చినప్పుడు దేవుడు, నువ్వు పొరపాటున కూడా నీ ఇష్టానుసారంగా బిహేవ్ చేసి నువ్వు ఆత్మలను పోగొడుతున్నావు అంటే, గొర్రెలను పోగొడుతున్నావు అంటే చూసుకోండి మరి. ఓకే, థ్యాంక్ యూ. చాలా అద్భుతమైన విషయాలు మీరు తెలుసుకుంటున్నందుకు, దేవుడు నాకు ఇట్లాంటి మంచి అవకాశాన్ని ఇచ్చినందుకు మొట్టమొదటిసారిగా దేవునికి నేను ఎంతగానో రుణపడి ఉన్నాను. నా జీవితంలో ఇప్పటికే నేను చాలా టైం వేస్ట్ చేశాను, నేను తెలుసుకోలేకపోయాను. మీరు అలా చేయకండి దయచేసి. మీ సమయం ఉన్నంత వరకే, ఈరోజే, ఇప్పటి నుంచే దేవుని యొక్క సేవను మీరు పనిచేస్తూనే, మీకు టైం దొరికినప్పుడల్లా వాళ్ళతోనో వీళ్ళతోనో మాట్లాడుకుంటా ఏదో ఒక విధంగా దైవ సేవను కొనసాగించండి. దేవుని యొక్క రక్షణను, విడుదలను అనేక మందికి, ప్రజలకు తెలియజేయండి. చాలామంది బంధనాల్లో ఇరుక్కుపోయి మానసిక సమస్యలతో చాలామంది సతమతమవుతున్నారు. అంటే సొల్యూషన్ లేనట్టు కొంతమంది అప్పులు కూరుకుపోయి లేవు అవకాశం అని సూసైడ్ చేసుకుంటున్నారు. బంధకాలంటే లాస్ట్కు చివరికి చేత కాకుంటే మైండ్ తట్టుకోలేనప్పుడు సూసైడ్ చేసుకుంటారు. బలంగా నిలబడే వాళ్ళు ఎదురుగొట్లా ఆడుకుంటారు, ఇంకా ఎంతనన్నా రాని ఎదురుస్తుంటారు. కానీ ఎదురు లాస్ట్ చివరికి ఆ ఆలోచనలతో బీపీ రైజ్ అయ్యో, లేకపోతే ఆరోగ్యం పాడైపోయో, లేకపోతే ఆహారం లేకనో, మందుల పేదరికంతో చనిపోవడం జరుగుతుంది. సో దయచేసి మీ అందరికీ నేను చేతులు జోడించి వేడుకుంటున్నాను, బైబిల్ చదవండి. అండ్ చర్చెస్ అందరూ ఎవరైతే ఉన్నారో పాస్టర్స్ కానీ ప్రతి ఒక్కరింటికి దర్శించండి, వాళ్ళ సమస్యలు తెలుసుకోండి. వాళ్ళందరినీ దేవుని వైపు ప్రయాణం కొనసాగించాలంటే మీరు వెళ్ళాలి, సంఘం వెళ్ళాలి, దర్శించాలి, మాట్లాడాలి. ఓకే, థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. మీకు మీ ఊరిలో సువార్త ప్రకటించాలంటే దయచేసి నన్ను సంప్రదించండి. అండ్ స్పిరిచువల్ పవర్, జీసస్ స్పిరిచువల్ పవర్ మినిస్ట్రీస్కి మీ అందరూ సపోర్ట్ చేయండి. అంటే డబ్బులని కాదండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ షేర్ చేయండి చాలా. అంటే థ్యాంక్ యూ. God bless you.